పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనపరెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 రోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఫెయిర్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి పాల్గొని ఈ వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి వారి టాలెంట్ బట్టి ఏ రంగంలో రాణిస్తాడో గ్రహించేది ఉపాధ్యాయులే అని తెలిపారు. దీనికి నేను అనుకోలేదు, అంటే ఇంత చిన్న ఏరియాలో ఇన్ని ఎగ్జిబిట్స్ వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యక్తిని. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని 4 స్కూల్స్ ఉన్నాయన్నమాట. దానికి సైన్స్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్ నడుస్తాయి, అంటే నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ ఫేర్స్ పెడతామన్నమాట. అక్కడ ప్రతి ఎగ్జిబిట్ని చూసుకుంటూ వెళ్తానన్నమాట. కానీ ఇవాళ ఆశ్చర్యపడిపోయాను అన్నమాట. ఒక 1 మంత్ కింద ఆదినారాయణ గారు చెప్పారనమాట, ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నాను, జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నాను అని చెప్పారనమాట. వారిని గోయటం చెప్పాను, కానీ ఇంత పెద్దగా చేశారు, ఇంత ఘనంగా చేశారు, ఇంతమంది వచ్చారు. దానికి నిజంగా ఆదినారాయణ గారిని అభినందిస్తున్నాను అనమాట. అంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటే ఈయన ఆదినారాయణ గారు. వరల్డ్ కంట్రీ కింద మన పేరును కూడా తీసుకురావాలన్నమాట. సార్, మీ దగ్గర ఈ నియోజకవర్గానికి ఒక వైజ్ఞానిక ప్రదర్శన చేపించాలనుకుంటా ఉన్నాం. అది కూడా జిల్లా స్థాయి కార్యక్రమం. మీరు ఒకవేళ అవకాశం ఇస్తానంటే మీ దగ్గర కార్యక్రమం